వెల్కమ్ టు గృహిణి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము ఒక స్పెషల్ ఈవెంట్కి వెళ్తున్నాము. రంజాన్ మంత్లో దుబాయ్లో ఉన్న వారికి స్పెషల్ అట్రాక్షన్. వాటి విశేషాలు తెలుసుకోవడానికి మేము కూడా ఇలా సాయంకాలం బయలుదేరినాము. మా ఇంటి నుండి ఇలా కొద్దిగా దూరం ట్రావెల్ చేస్తే దుబాయ్లోని వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ మోస్ట్ ఐకానిక్ షేక్ జాయద్ రోడ్కి మెర్జ్ అవుతాము. ఇక్కడేమో దుబాయ్ మెట్రో పైన నుండి వెళ్తోంది. దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ రోడ్ పైన ట్రావెల్ చేయాలి అనేది ఒక డ్రీమ్. నేను కూడా నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ రోడ్ పైన డ్రైవ్ చేశాను. ఇలా హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసుకున్నాక మేము బుర్జ్ ఖలీఫా రోడ్ కి వచ్చినాము. ఈ ఏరియాని డౌన్ టౌన్ దుబాయ్ అని అంటారు. ఈ రోజు ఇక్కడ మనం దుబాయ్ లో రమదాన్ లో మాత్రమే జరిగే స్పెషల్ ఈవెంట్ చూద్దాము. దుబాయ్లో ఈ హోలీ మంత్ ఆఫ్ రంజాన్ లో ఫిరంగులను ఎందుకు పేలుస్తారో తెలుసా? గడియారాలు, మైకులు, లౌడ్ స్పీకర్స్ దుబాయ్ కి అందుబాటులో లేని కాలంలో ఇఫ్తార్ టైం అప్పుడు ఉపవాసం పూర్తి అయిందని ప్రజలకు చెప్పడానికి ఈ ఫిరంగులను పేల్చేవారు. ఈ సాంప్రదాయం దుబాయ్ లో 1960 నుండి పాటిస్తూ ఉన్నారు. ఈ ఫిరంగి యొక్క శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్ వరకు వినిపిస్తుంది. ఫిరంగి గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, రంజాన్ స్టార్ట్ అయింది అనడానికి గుర్తుగా మొదటి రోజు ఫిరంగులను 2 సార్లు పేలుస్తారు. అలాగే రంజాన్ చివరి రోజు కూడా ఈ ఫిరంగులను 2 సార్లు పేలుస్తారు. ఇలా 2 బ్యాక్ టు బ్యాక్ పేల్చడం వల్ల ప్రజలకు రంజాన్ ముగిసిందని తెలియజేస్తారు. అలాగే ఈద్ రోజు స్పెషల్ ప్రేయర్స్ కి ముందు ఆ తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు క్యానన్ ని పేలుస్తారు. దీనివల్ల పవిత్ర రంజాన్ మాసం ముగిసింది అని అర్థం. దుబాయ్ తన టూరిస్టుల కోసం మొత్తం 7 ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఈ ఫిరంగులను ఉంచి ప్రతిరోజు ఫిరంగులను పేలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా పక్కన ఈ కెనన్ ఫైరింగ్ అనేది చాలా బాగుంది కదా. ఈ కెనన్ తో దుబాయ్ పోలీసులు ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి చాలా ఫ్రెండ్లీగా ఉండి రండి అని పిలుస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఈ ఈవెంట్ జరిగిన పార్క్ పేరేమో బుర్జ్ పార్క్ అంటారు. ఈ పార్క్ లోనే రజనీకాంత్ సినిమా రోబో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ పార్క్ చుట్టూ ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మధ్యలో నీళ్లతో బుర్జ్ లేక్ ఉంటుంది. ఆ పక్కనే ఐకానిక్ అడ్రస్ హోటల్స్ ఉంటాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, సెల్ఫ్ పెడ్లింగ్ బోట్స్, ఆ పక్కన దుబాయ్ మాల్, దాన్ని ఆనుకునే దుబాయ్ డాన్సింగ్ ఫౌంటైన్, వీటన్నింటిని మించి ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా, దాని మీద ఎల్ఈడి ఫసాడ్తో ఈ ప్లేస్ అంతా కూడా చూడటానికి సూపర్బ్ గా ఉంటుంది. దుబాయ్ రాజుగారి ఐకానిక్ విక్టరీ హ్యాండ్ సింబల్, ఇలా 3 వేల స్టాచ్యూ అనేది ఇక్కడ పార్కు మధ్యలో పెట్టినారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా.